4 గ్లాసుల శనగపిండికి 1 గ్లాస్ బియ్యం పిండి కలిపాను. ముద్ద కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఒకదానికొకటి అంటుకోకుండా వేసేటప్పుడు ఇలా గరిటెతో అంటే కొంతవరకు ఒకదానికొకటి అంటుకోదు. ఇది చూసారా రౌండ్ షేప్ అయితే ఎలా వచ్చిందో. ఇవి కొంచెం ఒకదానికొకటి అంటుకున్నాయి. తొందరగా అయిపోవాలనే ఉద్దేశంతో కొంచెం ఎక్కువగా వేసాము. పల్లీలు, కరివేపాకు, వెల్లుల్లి బాగా చితకొట్టి ఇలా వేపుతున్నాము. వేగిపోయింది. ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. నేనైతే పసుపు వేయలేదు. బాగుందండి టేస్ట్ అయితే.